ఇప్పుడు కాంతి రసాయన స్మాగ్‌ని ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీలో కాంతి రసాయన స్మాగ్ అనే కాన్సెప్ట్‌ని డిస్కస్ చేసుకుందాం. ముందుగా స్మాగ్ అంటే ఏంటి? స్మాగ్ అంటే పొగమంచు అంటారు. స్మాగ్ అంటే స్మోక్ ప్లస్ ఫాగ్. స్మోక్ అంటే పొగ, ఫాగ్ అంటే మంచు, పొగమంచు. అయితే వాతావరణంలో మనందరికీ తెలుసు కాలుష్యం వలన చాలా రకాలైన వాయువులు విడుదలవుతూ ఉంటాయి. ఆ వాయువులు వల్ల ఈ కాంతి రసాయన స్మాగ్ అనేది ఏర్పడుతుంది. అయితే బాగా వేడిగా ఉండే వాతావరణం, పొడిగా ఉండే వాతావరణంలో ఈ కాంతి రసాయన స్మాగ్ ఏర్పడుతుంది. ముఖ్యంగా శిలాజ ఇంధనాలు మండించినప్పుడు, అలాగే ఆటోమొబైల్స్ నుంచి, పరిశ్రమల నుంచి అసంతృప్త హైడ్రోకార్బన్లు విడుదలవుతూ ఉంటాయి. ఈ అసంతృప్త హైడ్రోకార్బన్లు అలాగే నైట్రోజన్ ఆక్సైడ్లు కూడా విడుదలవుతూ ఉంటాయి. ఈ అసంతృప్త హైడ్రోకార్బన్లు, నైట్రోజన్ ఆక్సైడ్లు సూర్యకాంతి సమక్షంలో రసాయనిక చర్యలో కనుక పాల్గొన్నట్లయితే కాంతి రసాయన స్మాగ్ అనేది ఏర్పరుస్తాయి అన్నమాట. అయితే ఈ కాంతి రసాయన స్మాగు ఏ విధంగా ఏర్పడుతుంది అనేది డిస్కస్ చేసుకుందాం. మరి శిలాజ ఇంధనాలు మండించినప్పుడు చాలా కాలుష్య పదార్థాలు విడుదలవుతాయి గాలిలోనికి. అందులో ముఖ్యంగా అన్బర్న్డ్ హైడ్రోకార్బన్లు, మండనటువంటి హైడ్రోకార్బన్లు, అలాగే నైట్రోజన్ యొక్క ఆక్సైడ్లో నైట్రిక్ ఆక్సైడ్ అనే కాలుష్యాలు కనుక ఏదైనా ఒక ప్రదేశంలో అధిక స్థాయిలో కనుక ఉన్నట్లయితే, అధిక గాఢతలో కనుక ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో సూర్యకాంతి సమక్షంలో ఈ హైడ్రోకార్బన్లు, నైట్రిక్ ఆక్సైడ్ గొలుసు చర్యలు జరుపుకోవడం వల్ల కాంతి రసాయన స్మాగ్ అనేది ఏర్పడుతుంది. అయితే ఈ కాంతి రసాయన స్మాగ్ ఏర్పడే విధానంలో చాలా రసాయనిక చర్యలు జరుగుతాయి. సో ఇప్పుడు ఒక్కొక్క రసాయనిక చర్యని మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఈ నైట్రిక్ ఆక్సైడ్ అంటే వాతావరణంలో విడుదలైన కాలుష్య వాయువు నైట్రిక్ ఆక్సైడ్ ముందుగా నైట్రోజన్ డయాక్సైడ్ గా మారుతుంది. తర్వాత ఈ నైట్రోజన్ డయాక్సైడ్ సూర్యకాంతి నుంచి శక్తిని గ్రహించి నైట్రిక్ ఆక్సైడ్ గాను, స్వేచ్ఛా స్థితిలో ఉండే ఆక్సిజన్ గాను విడిపోతుంది. NO2 gives rise to NO plus O. ఈ O అంటే ఆక్సిజన్ పరమాణువు అన్నమాట. ఆక్సిజన్ పరమాణువుగా విడిపోతుంది. నైట్రిక్ ఆక్సైడ్ ఆక్సిజన్ పరమాణువుగా విడిపోతుంది. అయితే ఈ ఆక్సిజన్ పరమాణువులు చాలా చురుకైనవి. ఈ ఆక్సిజన్ పరమాణువులు గాలిలో గల ఆక్సిజన్ తో కలిసి ఓజోన్ వాయువుని ఏర్పరుస్తాయి. ఇది రెండో స్టెప్. ఇప్పుడు చర్య 2లో ఏర్పడిన ఓజోను, చర్య 1లో ఏర్పడిన నైట్రిక్ ఆక్సైడ్, ఈ రెండు మరలా చర్య చెందించుకొని తిరిగి నైట్రోజన్ డయాక్సైడ్ ని ఏర్పరుస్తాయి. నైట్రిక్ ఆక్సైడ్, ఓజోను ఈ రెండు మరలా చర్య జరిపి నైట్రోజన్ డయాక్సైడ్ ని ఏర్పరుస్తాయి అన్నమాట. ఈ నైట్రోజన్ డయాక్సైడ్ వాయువు మనందరికీ తెలుసు బ్రౌన్ కలర్ లో ఉంటుంది. అందువల్ల ఈ ఫోటోకెమికల్ స్మాగ్ కూడా మనకి బ్రౌన్ కలర్ గా కనిపిస్తుంది. స్మాగ్ అనేది బ్రౌన్ కలర్ లో ఉంటుంది అన్నమాట. మసకగా ఉంటుంది, బ్రౌన్ కలర్ లో ఉంటుంది ఇది. సో ఇక్కడ రియాక్షన్ నైట్రిక్ ఆక్సైడ్ ఫస్ట్ చర్యలో ఏర్పడిన నైట్రిక్ ఆక్సైడ్, రెండో చర్యలో ఏర్పడిన ఓజోను రెండు మరలా కలిసి మరలా నైట్రోజన్ డయాక్సైడ్ ని ఏర్పరుస్తాయి. అయితే ఓజోన్ అనేది విషవాయువు మనందరికీ తెలుసున్నదే. మూడో చర్యలో నైట్రోజన్ డయాక్సైడ్ ఏర్పడింది. ఈ నైట్రోజన్ డయాక్సైడ్ రెండో చర్యలో ఏర్పడిన ఓజోను రెండు కూడా బలమైన ఆక్సీకరణలు.
అందువల్ల ఇవి రెండు హైడ్రోకార్బన్లతో, గాలిలో హైడ్రోకార్బన్లు ఉన్నాయి కదా, ఆ కార్బన్లతో చర్యలు జరిపి చాలా రకాలైన పదార్థాలను ఇస్తాయి. ఫార్మాల్డిహైడ్, అలాగే కీటోన్స్, అలాగే అక్రోలిన్, పెరాక్సీ ఎసిటైల్ నైట్రేటు వంటి అనేక రసాయనిక పదార్థాలని ఏర్పరుస్తాయి అన్నమాట. సో ఫోటోకెమికల్ స్మాగ్లో ఏమేమి ఏర్పడతాయి? ఫార్మాల్డిహైడ్ ఏర్పడుతుంది, అక్రోలిన్, పెరాక్సీ ఎసిటైల్ నైట్రేటు, ఓజోను, నైట్రోజన్ డయాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, హైడ్రోకార్బన్స్, ఇవన్నీ కలిసి మనం ఏమంటాము? ఫోటోకెమికల్ స్మాగ్ అంటాము. ఇప్పుడు మనం ఈ కాంతి రసాయన స్మాగ్లో ఉండే వివిధ చర్యలు అన్నింటినీ ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం. గాలిలో మనందరికీ తెలుసు, శిలాజేంధనాలు మండించినప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ అనే వాయువు విడుదలవుతుంది, కాలుష్య వాయువు విడుదలవుతుంది. ఆ నైట్రిక్ ఆక్సైడ్ ముందుగా నైట్రోజన్ డయాక్సైడ్ గా మారుతుంది. ఈ నైట్రోజన్ డయాక్సైడ్ సూర్యకాంతి సమక్షంలో అది నైట్రిక్ ఆక్సైడ్ గాను ఆక్సిజన్ గాను విడిపోతుంది. నైట్రిక్ ఆక్సైడ్ గాను ఆక్సిజన్ పరమాణువు గాను విడిపోతుంది. ఈ ఆక్సిజన్ పరమాణువు చాలా చురుకైన పరమాణువు గాలిలో గల ఆక్సిజన్ తో కలిసి ఓజోన్ గా మారుతుంది. ఈ ఓజోను ఆక్సీకరణి మనందరికీ తెలుసు. ఇది నైట్రిక్ ఆక్సైడ్ ని మరలా నైట్రోజన్ డయాక్సైడ్ గా ఆక్సీకరణం చెందిస్తుంది. అయితే ఈ నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోను రెండు కూడా ఆక్సీకరణలే. ఈ రెండు ఆక్సీకరణల సమక్షంలో హైడ్రోకార్బన్లతోటి రసాయనిక చర్యలు జరిగి మనకి చాలా రకాలైన పదార్థాలు ఏర్పడతాయి. అందులో ఫార్మాల్డిహైడ్ అనే పదార్థం ఏర్పడుతుంది, కీటోన్స్ ఏర్పడతాయి, అలాగే పారా ఎసిటైల్ నైట్రేటు లాంటి అనేక పదార్థాలు ఏర్పడతాయి. సో ఓజోను, ఆల్డిహైడ్లు, కీటోనులు, పారా అసిటైల్ నైట్రేటు ఇవన్నీ ఫోటోకెమికల్ స్మాగ్, కాంతి రసాయన స్మాగ్లో మనకి ఉంటాయి అన్నమాట. అయితే ఈ కాంతి రసాయన స్మాగ్ యొక్క ప్రభావాలు ఇప్పుడు చూద్దాం. కాంతి రసాయన స్మాగ్ అనేది తీవ్రమైన ఆరోగ్య సమస్యల్ని కలిగిస్తుంది. కాంతి రసాయన స్మాగ్లో చాలా పదార్థాలు ఉన్నాయి అనుకున్నాం కదా, అందులో ఉండే ఓజోను, పారా ఎసిటైల్ నైట్రేట్లు కంటికి ప్రకోపాన్ని కలిగిస్తాయి, కంటికి ఇరిటేషన్ కలిగిస్తాయి. అలాగే ఓజోను, నైట్రిక్ ఆక్సైడ్లు ముక్కు, గొంతు వాటికి సంబంధించిన ఇరిటేషన్స్ ని కలిగిస్తాయి. ఇవి అధిక గాఢతల్లో కనుక ఉన్నట్లయితే, అంటే ఓజోను, నైట్రిక్ ఆక్సైడ్, పారా ఎసిటైల్ నైట్రేట్ ఇవన్నీ కూడా అధిక గాఢతల్లో కనుక ఉన్నట్లయితే తలనొప్పి, అలాగే ఛాతి నొప్పి, గొంతు ఎండిపోవడము, దగ్గు, శ్వాస తీయడంలో ఇబ్బందులు, ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా కలుగుతాయి అన్నమాట. అలాగే కాంతి రసాయన స్మాగ్ వల్ల మనుషులు హెల్త్ ఎఫెక్ట్సే కాకుండా రబ్బరు బీటలు ఏర్పడడం, అలాగే వృక్షజాతికి నష్టం అంటే పంట దిగుబడులు తగ్గడం, అలాగే లోహాలు, మెటల్స్ మీద, రాళ్ల మీద, నిర్మాణాల మీద, అలాగే వాటి మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది కనిపిస్తుంది. వాటి యొక్క క్షీణత అనేది మనం గమనిస్తాం. అలాగే రంగు పోయబడిన ఉపరితలాలు, అంటే ఇప్పుడు కలర్డ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, వాటికి రంగు తగ్గిపోవడం, ఇలాంటివన్నీ మనకి ఈ కాంతి రసాయన స్మాగ్ వల్ల కనిపిస్తాయి ఎఫెక్ట్స్ అన్నమాట. అయితే ఈ కాంతి రసాయన స్మాగ్ని ఏ విధంగా నియంత్రించవచ్చు? ఈ స్మాగ్ ఏర్పడడాన్ని తగ్గించడానికి చాలా రకాలైన సాంకేతిక పద్ధతులు ఉపయోగిస్తారు. స్మాగ్ ఎందుకు ఏర్పడుతుంది? గాలిలో ఉండే నైట్రోజన్ ఆక్సైడ్లు, హైడ్రోకార్బన్ల వల్ల ఈ స్మాగ్ ఏర్పడుతుంది. సో ఈ గాలిలో ఉండే నైట్రోజన్ ఆక్సైడ్లు, హైడ్రోకార్బన్ల యొక్క విడుదలను కనుక మనం నియంత్రించగలిగినట్లయితే ఓజోను, పారా ఎసిటైల్ నైట్రేటు వంటి సెకండరీ పురోగాములు, అలాగే కాంతి రసాయన స్మాగ్ అనేది వాటంతట అవే తగ్గిపోవడం అనేది జరుగుతుంది. నైట్రోజన్ ఆక్సైడ్లు, హైడ్రోకార్బన్లు వాతావరణంలో విడుదల కాకుండా ఉండాలి అంటే రవాణా వాహనాల్లో క్యాటలిటిక్ కన్వర్టర్లను అమరుస్తారు. ఈ క్యాటలిటిక్ కన్వర్టర్లు నైట్రోజన్ ఆక్సైడ్లను నైట్రోజన్ గా మార్చి గాలిలోకి విడుదల చేస్తాయి. అలాగే కొన్ని మొక్కల యొక్క జీవక్రియల్లో నైట్రోజన్ ఆక్సైడ్ తోడ్పడుతుంది. అందువల్ల
అటువంటి మొక్కల్ని కనుక మనం పెంచినట్లయితే అవి గాలిలో ఉండే నైట్రోజన్ ఆక్సైడ్స్ ని తీసుకొని వాటికి కావలసిన జీవక్రియలను అవి జరుపుకోగలుగుతాయి అన్నమాట. అప్పుడు వాతావరణంలో నైట్రోజన్ ఆక్సైడ్ యొక్క గాఢత మనం తగ్గించవచ్చు. థ్యాంక్ యూ.